మెరుపు కలలు మెరుపు కలలు. ఇప్పుడు నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నా తమ్ముడు నన్ను క్షమించడు. దీనికి నాకు శిక్ష పడాల్సిందే. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అమ్మా అమ్మా అమ్మా, సంగీత మాట పోవడానికి కారణమైన నాకు నా మాట పోగొట్టుకోవడమే నేను చేసుకునే ప్రాయశ్చిత్తం. ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఏంటి ఈ పిచ్చి పని? వసు, నా మాట పోగొట్టుకోవాలరా. నాకు నేను శిక్ష వేసుకోవాలి. అమ్మా 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 ఆగమ్మా, నా మాట వినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా విమల? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, సంగీత మాట పోయిందని నువ్వు మాట పోగొట్టుకోవడం దీనికి పరిష్కారం కాదమ్మా. మనం ఏం చేసైనా సరే సంగీతకి మాట తెప్పించగలగాలి. ఎలారా? అదెలా జరుగుతుంది? డాక్టర్ గారు చెప్పారమ్మా, స్పీచ్ థెరపీ చేయిస్తే సంగీత ఎప్పట్లాగా మాట్లాడే అవకాశం ఉంది అని. నేను అదే ప్రయత్నంలో ఉంటానమ్మా. అవసరమైతే మనం ఎంత దూరమైనా వెళ్ళి సంగీతని మంచి డాక్టర్కి చూపించి మాట తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాని నువ్వు ఇలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందమ్మా? అమ్మా, నేనున్నాను, అంతా నేను చూసుకుంటాను. నా మాట వినమ్మా. సరేనా? అమ్మా, ఏడవకు. అమ్మ కోపంలో ఉందని తెలిసి కూడా అనవసరంగా అత్తయ్యని తీసుకొచ్చాడు. అత్తయ్యకి నచ్చ చెప్పి అక్కడే ఉంచాల్సింది, కానీ ఇక్కడికి తీసుకొచ్చి అనవసరంగా అమ్మతో మాటలు అనిపించాడు. ఇలాంటి ఆలోచనలు లేకుండా చేసే పనుల వలన ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఆయన గారికి అర్థం కావడం లేదు. నేను అప్పటికీ సీనుకు కాల్ చేసి చెప్పాను, అమ్మ వస్తుంది ఎలాగైనా మేనేజ్ చేయమని. కానీ తనెందుకు వింటుంది? వినదు. పొగరు. ఆ పొగరు వల్లే ఇన్ని సమస్యలు. పాపం, జరిగిన దానికి సమ్యు చాలా బాధపడుతున్నట్టుంది. తనకు నేను తప్ప ఓదార్చేవాళ్ళు ఎవరున్నారు? సమ్యు నిన్నే. సమ్యు, నేనే. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీతో మాట్లాడాలని వచ్చాను. మనం ఇక్కడ మాట్లాడుకుంటే సంగీత డిస్టర్బ్ అవుతుంది. తను లేచిందంటే నీ గుట్టు రట్టవుతుంది. హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. సరే. ఇప్పుడు చెప్పు, ఏంటి? పాపం, మీ అత్తయ్య గారిని మీ అమ్మ అపార్థం చేసుకుని అవమానిస్తుంటే నాకు చాలా బాధేసింది. నువ్వు కూడా అదే విషయం ఆలోచిస్తూ నిద్రపోకపోవడం చూసి నీతో మాట్లాడాలనిపించింది. దీనంతటికీ కారణం ఆయనే. ఆయన చేసే ఇలాంటి ఆలోచనలు లేని పనుల వల్లే ఇన్ని సమస్యలు. ఎవరాయనా?
ఇంకెవరు ఉన్నాడుగా మా అత్త కొడుకు ఆయనే. ఓహో మీ ఆయన. సారీ, ఏదో ఫ్లోలో. అది వదిలే. నువ్వే ఇంత బాధపడుతుంటే పాపం, అంత అవమానపడినావిడ మీ అత్తయ్య ఇంకెంత బాధపడుతుందో. అసలే ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. పాపం అత్తయ్య మా కోసం ఎంతో చేసింది. అలాంటి అత్తయ్యని అమ్మలా మాట్లాడుతుంటే నేను ఆపలేకపోయాను. ఆపలేకపోయావు సరే, కనీసం తను వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు. నిజమే, నేను జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఇప్పుడే చేస్తాను. ఫోన్ చేస్తానని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్ చేయాలంటే ఫోన్ ఉండాలిగా. వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. మనిషిలా డింగ్ డింగ్ అంటూ అటు ఇటు తిరుక్కు. ఇప్పుడే వస్తాను. సరే. అక్కడికి నిన్ను తీసుకెళ్లకుండా నిన్నిక్కడే ఆపాల్సిందమ్మా. నీ కోడలి మీద నమ్మకంతో అక్కడికి తీసుకెళ్లాను. ఫోన్ తెచ్చావుగా సమయో, ఇక ఫోన్ చెయ్యి. చేస్తున్నాను, ఆగు. ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? స్పీకర్లో పెట్టు. హలో, నువ్వా? అత్తయ్య ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? మా అమ్మ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? విషయం ఏంటో చెప్పు. సమయు, నువ్వు గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేయలేదు, గుర్తుంచుకో. జరిగిన దానికి అత్తయ్య బాధపడుతూ ఉంటుంది కదా, అందుకే ఫోన్ చేశాను. బాగుంది. మీ అమ్మేమో అవమానిస్తుంది, నువ్వేమో అర్ధరాత్రి ఫోన్ చేసి ఓదారుస్తావు. ఆహా, గ్రేట్. మీ అమ్మ తిట్టేటప్పుడు ఆపలేకపోయావు, కానీ ఇప్పుడు ఓదార్చడానికి ఫోన్ చేసావా? బుద్ధి లేంది, ఆలోచన లేంది నీకు. నీ వల్లే ఇన్ని సమస్యలు. ఏంటి, నా వల్ల? అవును, నీ వల్లే. నేనేం చేశాను? అమ్మకి అత్తయ్యని చూస్తే కోపం వస్తుందని, గొడవ జరుగుతుందని తెలుసు కూడా నువ్వెందుకు అత్తయ్యని తీసుకొచ్చావు? అసలు నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుకు. మేమింట్లో నుంచి బయలుదేరేటప్పుడే సీనీకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పి మేనేజ్ చేయమని చెప్పాను. నీకు చేతకాక నన్నంటున్నావా? శ్రీనుకి చెప్పావా? నాకు శ్రీను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ చెప్పినా నేను ఏం చేయలేకపోయేదాన్ని. అత్తయ్యని తీసుకురావద్దని చెప్పేదాన్ని. అయినా ఇలాంటి విషయం నాకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పకుండా శ్రీనుకి ఎందుకు ఫోన్ చేయడం? ఎప్పుడూ చీటికి మాటికి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటావు కదా. ఓహో, ఇలా కూడా తప్పించుకుంటున్నావు అన్నమాట. నాకు తెలుసులే నువ్వు ఇలాగే మాట్లాడతావని. నేను కరెక్ట్గానే ఉన్నాను, నీకే అప్పుడప్పుడు మైండ్లో ఉన్న చిప్పు పనిచేయదు. నాకు చిప్పు కరెక్ట్గానే పనిచేస్తుంది, నీ బుర్రే పనిచేయదు. బాబోయ్,
చెప్తే అర్థం చేసుకునేలా లేవు. సంయుక్త, కూల్ డౌన్, కూల్ డౌన్. ఎందుకు సమయం ఇంత కోపం నీకు? కాస్త కూల్గా ఉండొచ్చు కదా. ఏ ఏంటి? హ? నా కోపమా? నా కోపమా? హ? మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను? కోపం ఉన్నదానిలా కనిపిస్తున్నానా? హ? చూడు, ఇంకోసారి నన్నేమన్నా అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదేంటిది? టెడ్డీ ఇక్కడుందేంటి? గుడ్ మార్నింగ్ సంగీత. సంగీత టెడ్డీని చూసి భయపడి ఉంటుంది. ఏమైంది సంగీత? ఓ టెడ్డీనా? నేనే ఇక్కడ పడుకోబెట్టాను. అయినా ఎవరైనా టెడ్డీని చూసి భయపడతారా? సరే, నువ్వు లేచి రెడీ అవ్వు. హలో హలో, సంయుక్త గారా అండి మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి గారి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నానండి. ఈ రోజు మీ చెల్లిని తీసుకువస్తా అన్నారంట. ఏ టైంకి వస్తారమ్మా? సంయుక్త ఎందుకు ఇంత కంగారు పడుతుంది? అంటే సంగీతకి తెలియకూడని విషయమా? ఒక నిమిషం. సారీ సార్, మేము రాలేకపోతున్నాం. అదేంటమ్మా, సారుని కలిసే వరకు ప్రయత్నాలు చేసి ఇప్పుడు సార్ మీకోసం టైం ఇస్తే కలవను అంటున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? సార్ని క్షమించమనండి. మేము వద్దామని అనుకున్నాం, కానీ అనుకోకుండా మా చెల్లికి యాక్సిడెంట్లో తన గొంతు పోయింది. ఇప్పుడు మేము వచ్చి సార్ని కలిసినా ఉపయోగం లేదు. సార్ మంచితనానికి థ్యాంక్స్ చెప్పండి. ఓహో, అదా సంగతి. సంగీతని సింగర్ని చెయ్యాలనుకున్న విషయం సంగీతకి తెలిస్తే తనకు అదృష్టం లేదని బాధపడుతుందని సంయు అనుకున్నది. ఐఎమ్ సారీ అండి. మెడ నరాలకు దెబ్బ బలంగా తగలడం వల్ల తన మాట పోయింది. అవకాశం వచ్చి కూడా ఉపయోగం ఏముంది? నా చెల్లికి గొంతు లేదు. సంగీతని సింగర్ని చేయటానికి నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఇందులో నీ పొరపాటేముంది చెప్పు? అమ్మా, సంగీత విషయంలో ప్రతిసారి ఇలాగే జరుగుతుందమ్మా. అయ్యయ్యో, ఈ విషయం తెలిస్తే సంగీత బాధపడుతుంది. పక్కకొచ్చి మాట్లాడుతుంటే సంగీత ఇటువైపే వస్తుంది. ఏం చెయ్యాలి? సంయుక్తకి ఎలాగైనా సంగీత వస్తుందన్న విషయం చెప్పాలి. ఎలా? దాని తలరాతేంటో గాని అవకాశం సంగీత కళ్ళ ముందుకొచ్చేలోపు కనుమరుగైపోతుంది. అయ్యో, సంగీత వినేసింది. పాపం ఇప్పుడు ఎంత బాధపడుతుందో ఏంటో. ఇంతకు ముందు ఒక మంచి పాటల పోటీలో గెలిచి సింగర్ అవుతుందనే సమయానికి దాని పెళ్ళైపోయింది. నిన్న కాక మొన్న సంగీత పరిస్థితి చూసి ఎలాగైనా సింగర్ని చేస్తే నా ఆశయం నెరవేరడంతో పాటు తనకొక మంచి లైఫ్ వస్తుందని ఎంతగానో ఆశపడ్డాను. కానీ చివరికి
మనతో మాట్లాడలేని స్థితికొచ్చింది. అంతా నా అదృష్టం అక్క. మీ సపోర్ట్ ఎంతో ఉన్నా నా తలరాత బాగోలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? బాధపడకు సంయు. ఇప్పుడు నాకది సింగర్ అవడం కన్నా దాని మొగుడు నుంచి దూరంగా ఉండటమే కరెక్ట్. ఇక ఆ విషయం వదిలే. ఈ విషయం సంగీతకి తెలియనివ్వకం. తట్టుకోలేదు. అక్క, నువ్వు నా కోసం బాధపడకక్క, బాధపడకు. సంగీత, నువ్వేం బాధపడకు. డాక్టర్ చెప్పారు కదా, స్పీచ్ థెరపీ చేయిస్తే నీకు మాట వస్తుంది, మళ్ళీ పాటలు పాడగలవు. నేను సింగర్ని చేస్తాను. అవును సంగీత, సంయుక్త చెప్పింది అంటే అది జరుగుతుందని తెలుసు కదా. నువ్వు సింగర్ అవుతావు. చూసావా, అమ్మ కూడా నువ్వు పాటలు పాడాలని కోరుకుంటుంది. ఇక నువ్వు సింగర్ అయిపోయినట్టే. ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఏంటి రాగిని బుస్సలు కొడుతున్నావు? ఎవరి మీద కోపం? ఇంకెవరి మీద? నీ మీదే కోపం. నా మీద? నా మీద ఎందుకు కోపం? నాకు నీ మీదే కోపం. కోపం నా పైన? ఇంకా ఆపుతావా? నువ్వంతలా బుస్సలు కొడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వేం చేసినా నన్ను కూల్ చేయలేవు. సరే, ముందు కోపం ఎందుకో చెప్పు. నువ్వు అందరిలాంటి దానివే సంయు. నీకు కూడా స్వార్థం ఉంటుందా? నేనేం చేశాను రాగిని? ఏం చేయలేదు, చెయ్యడం లేదు. అందుకే నువ్వు నాకు నచ్చడం లేదు. అబ్బా, విసిగించకుండా ఫస్ట్ విషయం చెప్పు. నిన్ను మీ అత్తయ్య గారు ఎంత బాగా చూసుకున్నారో చెప్పావు. మీ నాన్నగారి తర్వాత నిన్ను అంత బాగా చూసుకున్నారు అని చెప్పావు. నాకేమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అత్తయ్య తల్లడిల్లిపోతారు అని చెప్పావా లేదా? అవును, అందులో అబద్ధమేముంది? నన్ను గాని నా వాళ్ళని గాని ఎంతో బాగా చూసుకుంటారు. అందుకేగా అత్తయ్య విషయంలో కొన్నిసార్లు అమ్మకు కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇంత చెప్తున్న దానివి నిన్న తను ఇక్కడికొచ్చినప్పుడు మీ అమ్మగారు తనని అవమానించి పంపిస్తుంటే కనీసం పలకరించి ఓదార్చావా? నిన్న రాత్రి నీ ముందేగా కాల్ చేశాను, కానీ అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశాడు. మీ ఆయన చేశాడని చెప్పొచ్చు కదా. చేస్తే చేశాడు. నువ్వు మీ అత్తయ్యని పలకరించడం మానేసి మీ ఆయనతో ప్రేమగా గొడవ పడ్డావుగా. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావని నన్ను అడుగుతావేంటి? నువ్వేం చేస్తే మీ అత్తయ్య మనసు బాగుంటుందో అది చెయ్యి. ముందైతే ఫోన్ చేస్తాను. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ అత్తనే ఫోన్ తీస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను. జీవితకాలం ఆలోచిస్తూనే ఉండు. సరే, ఫోన్ చేయను గాని సంగీతం తీసుకెళ్తాను. అప్పుడు అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును, పాపం సంగీతని పలకరిద్దామనే కదా వచ్చింది. ఇది మంచి ఐడియా, అలాగే చెయ్యి. కానీ మళ్ళీ ఏమైంది? కానీ
అమ్మకి ఏమని చెప్పి సంగీతని బయటికి తీసుకెళ్ళాలి? నిజమే, ఏమని చెప్తావ్? ఒక పని చెయ్యి. సంగీతకి పెద్ద గండం తప్పడం వలన గుడికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళు. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. హ్యాపీగా వెళ్ళి మీ అత్తయ్యని పలకరించి సంగీతని చూపించి తీసుకురావచ్చు. సూపర్ సూపర్ ఐడియా. సంగీత, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం గుడికి వెళ్దాం. చెప్తాను కదా, వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు త్వరగా. బాయ్ బాయ్. నమస్తే. అసలు ఎవరు మీరు? అర్థమైంది సార్, నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. నన్నే చచ్చేలా కొడతావా? ఏం చేస్తానో చూడు.